భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. టెస్టులో రోహిత్ శర్మ జట్టు తరపున బ్యాటింగ్ ప్రారంభించేవాడు. విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఆడేవాడు. రోహిత్ శర్మ స్థానాన్ని ఇప్పటికే కేఎల్ రాహుల్ తీసుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ కూడా ఒక ఎంపిక. కానీ టెన్షన్ అంతా 4వ స్థానంలో ఆడే ఆటగాడి గురించే. సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 4వ స్థానంలో దాదాపు 20 సంవత్సరాలు ఆడాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఆ స్థానంలో దాదాపు 11 సంవత్సరాలు ఆడాడు. కానీ ఇప్పుడు ఎవరు ఆడతారు అనేది పెద్ద ప్రశ్న. అయితే శుభ్మన్ గిల్ టెస్టుల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. గిల్ తన కెరియర్ను ఓపెనర్గా ప్రారంభించాడు. కానీ జైస్వాల్ వచ్చిన తర్వాత శుభ్మన్ గిల్ 3వ నెంబర్లో బ్యాటింగ్ చేయడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ను 4వ స్థానంలో పంపడానికి జట్టు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్కి వస్తే 3వ స్థానంలో ఎవరాడతారు అంటే ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా ఏ జట్టు తరపున కరణ్ నాయర్ 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే కరుణ్ నాయర్ ఇంగ్లాండ్లో చాలా క్రికెట్ ఆడాడు. గత 2 కౌంటీ సీజన్లలో కరణ్ నాయర్ నార్థాంప్టన్ షైర్ తరపున ఆడాడు. కాబట్టి నాయర్ను 3వ స్థానంలో బ్యాటింగ్కు పంపి గిల్ను కోహ్లీ స్థానంలో ఆడించాలని జట్టు ప్లాన్ చేస్తోంది.